ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో వడిగేపల్లి పంచాయతీ బుడ్డపల్లిలో పంచాయతీ రోడ్డు వేసే కార్యక్రమంలో సర్పంచ్ వెల్లగా శ్రీనివాస్ అనే వైసీపీ పార్టీ నాయకుడు సర్పంచ్ ను దుర్భాషలాడుతూ సర్పంచ్ పై దాడి చేశారు. గౌరవనీయులైనటువంటి శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా బీసీ రాష్ట్ర మంత్రివర్యులు సౌతమ్మ గారు అయినటువంటి వాళ్ళ ఆదేశాల మేరకు, పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి గారి ఆదేశాల మేరకు ఎన్ఆర్జీఎస్ కింద సిసి రోడ్లో వడిగేపల్లి గ్రామ పంచాయతీలో అయినటువంటి నేను సర్పంచ్గా ఎన్నికైనాను. సర్పంచ్గా వచ్చి ఇక్కడ ఇది గతంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఇది వాటర్ ట్యాంక్ పెట్టారు. ఈ వాటర్ ట్యాంక్కి గతంలోనే వచ్చి నేను అబ్జెక్షన్ పెట్టినాను. ఇక్కడ ఇలాంటివి ఏదండి, ఇది గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పేసి గతంలోనే వచ్చి ఇదేసేటప్పుడే వచ్చి వాళ్ళకి తెలియజేసినాను. అయినా కూడా సర్పంచ్గా నా మాటని బేఖాతారు చేసి నువ్వెంత అని దుర్భాషలాడి, అదేవిధంగా ఈరోజు సీసీ రోడ్ని ఇక్కడ ఏర్పాటు చేశాము. సీసీ రోడ్డుకి వేయాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపించినాం. ప్రతిపాదనలు మంజూరు అయ్యేసి ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ మంజూరు చేసి ఇక్కడ రోడ్డు వేద్దామని వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంక్ పక్కలో ఉన్నటువంటి శ్రీనివాసులు అనే అతను నా పైన దాడి చేసి ఈరోజు విచక్షణారహితంగా నా పైన దాడి చేసి సర్పంచ్ అని కూడా చూడకుండా, సర్పంచ్ అని గౌరవం కూడా లేకుండా ఇతను ఇంత దుర్మార్గానికి పాల్పడినాడు. అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నలే మొన్నటి నుంచి స్టార్ట్ చేసినారు. ఇక్కడ ప్రతి ఊరు వచ్చి అబ్జెక్షన్ పెడుతూ ఉన్నారు. మెయిన్ అబ్జెక్షన్ వచ్చి ఇతనే శ్రీనివాసులు అనే అతనే నా పైన వచ్చి దాడి చేసినాడు. దాడి చేసి చూడు ఇట్లాంటి ఈ చొక్కాలన్నీ పీకేసి ఈ విధంగా అతనుకు ఎలాంటి సర్పంచ్ అంటే ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడతారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇంత కొంచెమైనా గౌరవం లేకుండా మాట్లాడేసేసి మాతో దుర్భాషలాడినారని చెప్పి తెలియజేస్తున్నాం.